గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నా పేరు రాజేష్. పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. దొంగల కలిసేటోళ్ల గురించి బాధ లేదు, వాళ్ళు పార్టీని ప్రభావితం చేయలేరు, మెరికల్ లాంటి నేతల్ని తయారు చేద్దాం, తెలంగాణ కలల్ని నెరవేర్చేది మనమే, రెట్టించిన ఉత్సాహంతో పని చేద్దాం, నాయకులకు కేసీఆర్ దిశా నిర్దేశం. ఎర్రవల్లిలో నేతలతో ఆయన సమావేశమయ్యారు. దొంగల కలిసేటోళ్ల గురించి ఎవరు బాధపడాల్సినటువంటి పని లేదు అంట. ఆయన కలుస్తున్నటువంటి పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు, అభిమానులకు భరోసా నింపుతూ ఉన్నారు. ఎంక్వైరీ కమిషన్ యాక్ట్ కింద జ్యుడిషియల్ కమిషనర్ జస్టిస్ నరసింహారెడ్డి పలుమార్లు తన పరిధిని అతిక్రమించారు. విచారణకు ముందే తప్పు జరిగినట్టు మీడియాతో వ్యాఖ్యలు, అరకొర వివరాలతో ప్రభుత్వానికి నష్టం వాటిల్లినట్లు చెప్పారు. హైకోర్టులో కేసీఆర్ తరపు న్యాయవాది ఆదిత్య సోంది వాదన. ఆదానికి మన పవర్, విద్యుత్ ప్రైవేటీకరణ దిశగా రేవంత్ సర్కార్ అడుగులు, పైలట్ ప్రాజెక్టుగా హైదరాబాద్ పాతబస్తీ బిల్డింగ్, దశల వారీగా సరఫరా వ్యవస్థ ప్రైవేటీకరణకు యోచన, అదే జరిగితే రాష్ట్రంలోని ప్రభుత్వ డిస్కంలకు ఉరితాడే, ఆందోళన వ్యక్తం చేస్తున్న విద్యుత్ రంగ నిపుణులు. దేశమున్నంత వరకు యాదిలో పీవీ, తెలంగాణ భవన్లో ఘనంగా పీవీ జయంతి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళులు అర్పించారు. చిత్రంలో ఎమ్మెల్సీ వాణిదేవి, పీవీ కుమార్తె కూడా మనం ఉన్నారు. రియల్ ఢమాల్, 3 నెలలుగా పడిపోయిన ఇండ్ల విక్రయాలు, మొదటి త్రైమాసికంతో పోలిస్తే 23% తగ్గుదల, హైదరాబాద్ రియల్టీపై అనరాక్ నివేదికలో వెల్లడి. ఇది ప్రజాపాలన, తుగ్లక్ పాలన, ఏది అడిగినా తెలియదంటున్నారు, నిలదీస్తే కేసులు పెడుతున్నారు బీఆర్ఎస్ నేత మన్నె కృషాంక్. సీతారామ ఘనత కేసీఆర్దే, బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని తమ గొప్పగా చెప్పుకుంటున్న మంత్రులు. ఖమ్మం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ తాత మధుసూదన్ స్పష్టం చేశారు. రుణమాఫీ అర్హుల్ని ప్రకటించాలి, రైతు భరోసా ఎప్పుడు ఇస్తారో చెప్పాలి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ డిమాండ్. పాలన గాలికి, ప్రభుత్వం ఢిల్లీకి. 6 రోజులుగా ఢిల్లీలోనే సీఎం రేవంత్ మకాం, డిప్యూటీ సీఎం, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా అక్కడే. రాష్ట్రంలో అధికారిక కార్యక్రమాలు సైతం వాయిదా, విస్మయం వ్యక్తం చేస్తున్న రాజకీయ వర్గాలు. ఉద్యోగాల కోసం త్వరలో రాష్ట్ర బంద్, సన్నాహాలు చేస్తున్న నిరుద్యోగులు. గాంధీ ఐసీయూలోకి మోతీలాల్ తరలింపు, నిరుద్యోగ సమాఖ్య గౌరవ అధ్యక్షుడు రాజారాం యాదవ్ పరామర్శ. గ్రూప్స్ పోస్టుల సంఖ్యను పెంచాలి, ఆర్ కృష్ణయ్య వినతి. డిఎస్సీని వాయిదా వేయాలని నిరసన, 6 నెలలుగా జీతాలు ఇవ్వకుంటే ఎట్లా, బకాయిలు చెల్లించాలని పాడి రైతుల ఆందోళన, తాగునీటి కోసం రోడ్డెక్కిన మహిళలు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక సమస్యల పట్ల రోడ్డెక్కుతున్నారు ఆయా వర్గాల ప్రజలు. కాంగ్రెస్కు కాళేశ్వరమే దిక్కు, నిజామాబాద్లో లోటు వర్షపాతం, నిజాం సాగర్కు చేరని వరద నీరు, ఆయకట్టు రైతుల్లో ఆందోళన. నీటి రద్దుపై అసెంబ్లీలో తీర్మానం చేయాలి, తమిళనాడు అసెంబ్లీ నిర్ణయం హర్షణీయం, ముఖ్యమంత్రి రేవంత్ పట్టించుకోకపోవడం సిగ్గుచేటు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్. నీటిపై అట్టుడికిన పార్లమెంట్, పరీక్షల్లో అక్రమాలపై చర్చకు విపక్షాల పట్టు. రైతు సమస్యలపై అదే నిర్లక్ష్యం, ప్రధాని మోడీపై సంయుక్త కిసాన్ మోర్చా జాతీయ నేత జగ్జీత్ సింగ్ ధ్వజం. ఢిల్లీ ఎయిర్పోర్ట్ టెర్మినల్ 1లో కూలిన పైకప్పు, క్యాబ్ డ్రైవర్ మృతి, మరో 6గురికి గాయాలు. ప్రచారం ఘనం, నిర్మాణాల్లో లోపం, బీజేపీ సర్కారు పనుల్లో నాణ్యత డొల్లా, కుప్పగొలుతున్న ఎయిర్పోర్ట్ల పైకప్పులు, బ్రిడ్జిలకు పగుళ్లు, మునిగిన టన్నెళ్లు, చిన్న వర్షాలకే అయోధ్య అతలాకుతలం. తెలంగాణ టుడే. Defections will have no impact on BRS, says KCR, says party create leaders, not the other way around. Delhi airport roof collapse amid rain mayhem, 1 killed. Flight suspended. First day of monsoon brings national capital to its knees అనే ఒక వార్త చూస్తున్నాం. టర్న్కాట్ ఎమ్మెల్సీ టీఎస్ ఫేస్ ఇమ్మినెంట్ డిస్క్వాలిఫికేషన్. 5 dead in షాద్నగర్ గ్లాస్ కంపెనీ బ్లాస్ట్. రైట్, ఇవి పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు. వీటికి సంబంధించి వార్తలు వాస్తవ